హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ హార్వెస్ట్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఆకుకూరలు సమ్మర్లో పెంచవచ్చా అని చాలామందికి డౌట్ ఉంది కదా. పెంచుకోవచ్చు. ఎలా వేసుకోవాలి సీడ్స్ అనేది ఈరోజు చూపిస్తాను. నేనైతే పాలకూర ఇంకా బచ్చల కూర తీసుకొచ్చాను. చాలా బాగా వస్తాయి. మనం అనుకుంటాం కానీ సమ్మర్లోనే వెజిటబుల్స్ అనేవి చాలా బాగా చక్కగా గ్రో చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బాగా టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో ఏంటంటే కొంచెం షేడ్ నెట్ వేసుకోండి, 2 పూట్ల వాటర్ ఇవ్వండి. అబ్బాబ్బాబ్బా ఎండలకి అయితే మొక్కలు పాపం అసలు విలవిల్ల ఆడుతున్నాయి. మనసంతా బాధగా ఉంది. కానీ ఏం చేయము, పొద్దున వాటర్ బాగా కొట్టెళ్తున్నాం. మాకైతే ఎలాంటి షేడ్ నెట్ ఏం లేదు, మేము ఎప్పుడు ఓపెన్గానే ఉంచుతాను. కానీ ఈసారి అయితే ఈ టెంపరేచర్కి అసలు ఎట్లా తట్టుకుంటాయా అని పాపం అనిపిస్తుంది. అంటే కొంచెం కాలిపోయినట్టు అయిపోతున్నాయి ఆకులన్నీ. అలాగే కలరింగ్ కూడా, అంటే ఆకుల కలర్ కూడా కొంచెం షేడ్ అయిపోయినట్టుగా కొంచెం అలా అనిపిస్తుంది. కాబట్టి పొద్దున సాయంత్రం మీరు ఖచ్చితంగా వాటర్ ఇవ్వండి. అండ్ కొంచెం పాపం తడపండి, పైన అట్లా మంచిగా తడిస్తే అవి హ్యాపీగా ఫీల్ అవుతాయి మొక్కలు. సో నేనైతే వాటర్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా వాటిని ఒకసారి అట్లా మొత్తం తడిపేస్తాను అనమాట మొక్కల్ని. సో మంచిగా అనిపిస్తుంది. అది ఈరోజు వ్లాగ్ అనమాట. అదే ఆకుకూరలు వేసుకుందాము, పాలకూర అండ్ బచ్చల కూర. మా దగ్గర దొరికే విత్తనాలు ఏంటంటే చాలా క్వాలిటీ ఉంటాయండి, తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఈ సీడ్స్ కూడా మీరు పాలకూర సీడ్స్ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే కనుక సీడ్స్ అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే ఆకులు కూడా చాలా పెద్దగా వస్తాయి. మీరు ఒక 10-15 విత్తనాలు వేసుకున్నా కూడా టబ్బు నిండుగా పాలకూర వచ్చేస్తుంది అనమాట. అలాగే కదా మనకు కావాలి. టెర్రస్ గార్డెన్లో కొంచెమే వేసుకున్నా కూడా ఎక్కువ హార్వెస్ట్ కావాలి. అందరికి అదే కావాలి. సరే ఓకే అబ్బా చూపిస్తూ అయ్యో పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే మన దొరికేటటువంటి ఫర్టిలైజర్స్ మీకు ఈ ఎన్పీకే మిక్స్, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ యొక్క వాల్యూ ఏంటంటే, అసలు దీని యొక్క యూజ్ ఏంటంటే నెమటోడ్స్ కానీ ఇలాంటివి కూడా రాదు. నేను ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసానో చాలా వరకు పురుగులు కంట్రోల్ అయిపోయాయి. ఎక్కడో ఉంటాయి కొన్ని. ఆ దశపత్రి కషాయం అనేది స్ప్రే చేస్తే అందులో ఆవుమూత్రం కూడా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. ఇలాంటి నీమ్ ఆయిల్ కానీ పెస్ట్ కంట్రోల్కి అసలు ఏది యూజ్ చేయను నేను. అవసరమే లేదు గార్డెన్లో. ఏవైనా మరీ ఎక్కువ కనిపించినాయి అనుకో పురుగులు, చేయితో తీసేసి చంపి పడేసేయాలి. ఇంకా మళ్ళీ రానే రావు. ఎక్కడో ఉంటాయి, 1-2, అంతేగాని పురుగులు అయితే అసలు గార్డెన్లో మాకు ఎక్కడ కనిపించవు. ఎందుకంటే ఇది కంప్లీట్గా మంచి ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఎర్త్వార్మ్స్, మైక్రోబ్స్ అన్నీ చక్కగా పెరుగుతాయి. అండ్ అలాగే పెస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే 2 years నుంచి మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకుంటున్నానండి. చాలామంది కస్టమర్స్ రెగ్యులర్గా ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఇది ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. దీని యొక్క యూజెస్ ఏంటంటే, ఈ బనానా మిక్స్ ఏంటంటే ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్కువ ఫ్లవరింగ్ వస్తేనే మనము ఎక్కువ కాయలు పండ్లు తీసుకుంటాం కదా, పువ్వులైనా సరే. సో అవి బాగా రాలిపోకుండా ఉండాలంటే కనుక మనం బలం కోసము ఈ ఎన్పీకే మిక్స్ ఇస్తామంటే, వీటితో పాటు ద్రవజీవామృతం కానీ, పంచగవ్య కానీ, ఇవన్నీ అన్నీ కూడా సహజ ఉత్పత్తులు అండి. సహజంగా గో ఆధారిత వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే మా దగ్గర దొరుకుతాయి. అండ్ ఎలాంటి కెమికల్స్ కానీ, ఎలాంటి బ్యాక్టీరియల్ పౌడర్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు. సో వీటిని మీరు చక్కగా కలుపుకొని మీరు యూజ్ చేయండి. ఇంకేమీ అవసరం లేదు. మీరు వారానికి ఒకసారి వాటర్లో నానబెట్టండి, నైట్ మార్నింగ్ మొక్కలకి ఇవ్వండి. మట్టిని మాత్రం ఎప్పటికప్పుడు కదిలిస్తూ ఉండండి. అండ్ కొమ్మలు కూడా పాత ఆకులు రాగానే చక్కగా ప్రూనింగ్ చేసేయండి మీ మొక్కల్ని. మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తూ ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి మొక్కలు. ఎక్కువ పువ్వులు, కాయలు, పండ్లు వస్తాయి అనమాట. అదే సీక్రెట్ ఏం లేదు. అండ్ కంటైనర్ సైజు కొంచెం పెద్దది ఇవ్వండి. మరీ చిన్నది ఇస్తే కనుక పాపం అందులోనే ఉండాలి కదండి పాపం. కొంచెం పెద్ద కంటైనర్ ఇచ్చారనుకోండి చక్కగా పెరుగుతాయి మొక్కలు. అదనమాట. చలో అబ్బా టైం అవుతుంది. ఇక నేను మార్నింగ్ చేద్దామంటే మస్తు ఎండ వస్తుంది, ఈవినింగ్ చేద్దామంటే తొందరగా చీకటి పడిపోతుంది. కానీ ఏం చేయాలి, మనం పండించుకునేది కంపల్సరీ తీసుకోవాలి, టైం టు టైం హార్వెస్ట్ చేసుకోవాలి. అండ్ మీకు ఇప్పుడు పాలకూర విత్తనాలు ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. అండ్ మా పాలకూర ఎలా వచ్చిందో చూద్దాం. అలాగే చుక్కకూర కూడా వేసాను, చక్కగా పెరుగుతుంది. చలో నాతో పాటు రండి. ఇది పాలకూర అనమాట. ఇది చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి చూడండి. ఇవి మనము హార్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ బేబీ లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో చక్కగా పాలకూర అనేది వస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మొక్కని ఈ విత్తనాలు ఏంటంటేనండి డిస్టెన్స్లో వేసుకోవాలి. కొంచెం డిస్టెన్స్లో వేసుకుంటే మంచిగా పెరుగుతుంది ఆకుకూర. ఇక్కడ పక్కన మనం చుక్కకూర కూడా చూడొచ్చు. ఇది కూడా అంతే అండి. మనం ఇలా హార్వెస్ట్ చేసి తీసుకుంటా ఉంటే చుక్కకూర కూడా చాలా చక్కగా పెరుగుతుంది. ఇది చాలా మంచిది కూడా హెల్త్కు. మనము ఈరోజు తీసుకుందాం. ముందుగా పాలకూర వేసి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వేసిన తర్వాత ఇది మనం తీసుకుందాం. ముందుగా ఇగోండి సీడ్స్ ప్యాకెట్ తెచ్చాను. ఎవరికైనా కావాలంటే కనుక మీకు చెట్టు బచ్చలు కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ ఇవన్నీ కూడా మీకు చక్కగా అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర గార్డెన్ స్టోర్లో. మీరు జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. లేదా మీరు
ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను మీకు సీడ్స్ క్యాట్లాగ్ పంపిస్తాను, అలాగే ఫెర్టిలైజర్స్ అన్నీ పంపిస్తాను. ఇందులో ఏంటంటే ఆల్రెడీ వేరే మొక్కలు వేస్తే ఇది అయిపోయిందండి, తీసేసాము. ఈ మట్టిలో ఇప్పుడు వేస్తున్నాను నేను. మనం ఒకసారి ఏంటంటే ఎప్పుడైనా సీడ్స్ వేసుకున్నప్పుడు ఏమైనా కలుపు మొక్కలు ఉన్నా, రాళ్ళు ఇలాంటివి ఉన్నా కూడా ఇలాగా తీసేసుకోవాలి. తీసి ఒకసారి సాయిల్ మొత్తం మనము కింద మీద అంతా అన్నమాట కొంచెం డ్రై అయ్యేటట్టు వదిలేయాలి. డ్రై అయిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి. అయితే సాయిల్ మిక్సింగ్ మీరు చాలా లైట్గా కలుపుకోవచ్చు అండి. దీనికి మట్టి తక్కువ, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం, ఎందుకంటే ఆకుకూరలకి ఎక్కువ మట్టి అవసరం లేదు, మంచిగా పెరుగుతాయి. ఇలాంటి వెడల్పాటి కంటైనర్ తీసుకుంటే మీరు మంచిగా ఎక్కువ అంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు కుండీలో పెంచుకుంటే కనుక చాలా తక్కువ విత్తనాలు వేయండి, 1 లేదా 2. ఓకే, ఇలా చేశాను. ఏమైనా మట్టి గడ్డలు ఉన్నాయేమో అని ఒకసారి కదిలిస్తున్నాను. చాలా సింపుల్ అండి విత్తనాలు వేసుకోవడం. మనం ఒకసారి మట్టి అంతా కూడా కొంచెం లూజ్గా చేసుకుని, ఇది పాత మట్టి అనమాట, కొత్తదైతే మీకు ఆ ప్రాబ్లం లేదు. జస్ట్ మనం ఇలాగ మడుల్లాగా తీసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలాగే ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను, ఇలాగే తీసుకుంటాను కాబట్టి మీకు ఇదే షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇట్లా 2, 3. నేను ఇంతకంటే ఎక్కువ వేయను, ఎందుకంటే ఈ కూలర్ టబ్కి ఇది ఎనఫ్ అనమాట. ఇంతకంటే ఎక్కువ వేస్తే మరీ దగ్గర అయిపోయి మొక్కలు విత్తనాలకి కాంపిటీషన్ పెట్టద్దు మనం, ఏది సర్వైవ్ అవుతుందా అని. మనం కాంపిటీషన్ పెడితే ఏమవుతుంది తెలుసా, కొన్ని చచ్చిపోతాయి, మళ్ళీ కొన్ని బతుకుతాయి అనమాట. సరే, పాలకూర వేసినా ఒకసారి సీడ్స్ అయితే మీకు చూపిస్తా. మా దగ్గర దొరికేటటువంటి సీడ్స్ ఈ ప్యాకెట్లో ఉన్నాయి, మీరు చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇన్ని సీడ్స్ మాత్రమే నేను ఇప్పుడు వేస్తున్నాను ఈ కూలర్ టబ్లో. సో ఈ పక్కన పెట్టేద్దాం. ఇదిగో చూడండి, ఒక లైన్లో నేను ఒక 10 నుంచి 15 విత్తనాలు వేస్తున్నాను, అంతే ఎనఫ్ అనమాట. ఇంతకంటే ఎక్కువ వేస్తే వాటికి కాంపిటీషన్ అయిపోయి కొన్ని పెరుగుతాయి, కొన్ని చనిపోతాయి. సో మనం వాటికి కూడా పెరగడానికి ప్లేస్ ఇవ్వాలి, అంతే. మనం జస్ట్ పైన వేసేయాలి. వేసి మనము వాటర్ మాత్రము మొలకెత్తి కొంచెం మొక్కలు పెరిగేదాకా ఫోర్స్గా వాటర్ అస్సలు కొట్టొద్దు. మీరు జస్ట్ వాటిని స్ప్రింకిల్ చేయడం కానీ లేదా స్ప్రేయర్తో కొట్టడం కానీ ఇలా చేసుకోవాలి. ఓకే, ఇదన్నమాట పాలకూర సీడ్స్. చూసారా ఇంకా ఎన్ని మిగిలాయో. ఇప్పుడు మనము చెట్టు బచ్చలి వేద్దాం. బచ్చలి అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి. ఇది కూడా అంతేనండి, ఇందులో ఉన్న విత్తనాలు మంచిగా వస్తాయి మీకు, చెట్టు బచ్చలి సూపర్గా వస్తాయి. మీరు కొన్ని విత్తనాలు వేసుకొని చూడండి ఎంత చక్కగా వస్తాయి. మా దగ్గర తీసుకున్నవి ఇదిగోండి, ఇన్ని విత్తనాలు వేస్తున్నాను. దీన్ని కూడా అంతే, జస్ట్ ఇలాగా మడుల్లాగా తీసుకొని 2 కూలర్ టబ్స్లో వేస్తున్నాను అనమాట. 2 and 3 3 మడులు గీసాను. ఇందులో మనము మిద్దె తోట రైతులం, అన్ని మొక్కలు తెలుసు కదా ఎట్లా పెంచాలని, ప్రతి మొక్కని పెంచుతాం మనం, అంతే. జస్ట్ దీన్ని అయితే ఇంకా డిస్టెన్స్లో చాలా తక్కువ విత్తనాలు వేసుకోవాలి, అప్పుడే మంచిగా వచ్చేస్తుంది బచ్చలి. ఇదిగోండి వేసేసిన. దీన్ని మనం ఇప్పుడు క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి తర్వాత లాస్ట్కి వాటర్ కొడతానండి. ఈలోగా మనము ఆకుకూర ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనము హార్వెస్ట్ చేసేద్దాం. అంతే, కథం హోగయ్యా, అయిపోయింది. ఇప్పుడు మనము హార్వెస్ట్ చేద్దాము పాలకూరని. చలో, మంచిగా పెరిగింది, పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి, మంచిగా అనిపిస్తాయి కదా. ఇదిగోండి నేను సింగిల్ ఇవి ఏవైతే పెరిగినాయో అవే తీసుకుంటున్నా. సో మనము కొంచెం పెరిగిన ఆకులు తీసుకుంటే ఎక్కువ అవుతాయి కదా మనకు. ఆకుకూర కూడా చేయితోటి కూడా తీసుకోవచ్చు, కత్తెరతోటి ఏం అవసరం లేదు. చలో, మనకు దొరికింది తీసేద్దాం. మన గార్డెన్లో పండించుకున్న ఆకుకూరలు అండి, వెంటనే ఇలా తీసుకెళ్ళి ఇలా వండుకున్నాం అనుకోండి, అసలు భలే టేస్ట్ ఉంటాయి. పోషకాలన్నీ పోషకాల గని అన్నమాట ఇవి, అంతే కదా. ఇలా కట్ చేస్తుంటే చాలా టైం పడుతుందేమో, చూద్దాం. ఫాస్ట్గానే చేస్తాను, మీ టైం వేస్ట్ చేయను. అయ్యో జ్యోతి గారు ఏంటి ఇంతసేపు హార్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. మీ దగ్గర ఒకవేళ విత్తనాలు ఉంటే వేసేసుకోండి, ఆకుకూరలు వచ్చేస్తాయి, ఏం భయం లేదు. మీరు ఎండలు ఉన్నాయి, వానలు ఉన్నాయి, అట్లా ఏం ఉండదు. కొన్ని కూరగాయలు ఆకుకూరలు మనము సంవత్సరం అంతా పండించుకోవచ్చు. ఆల్మోస్ట్ బెండ, వంగ, తర్వాత మిర్చి, ఇవన్నీ మనకు ఎప్పటికి వచ్చే క్రాప్ అన్నమాట. పెట్టేద్దాం, అట్లా పెడతా. ఇవి బాగా పెరిగినాయి ఇక్కడ.
వీటితో పాటు కొద్దిగా చుక్కకూర కూడా తీసుకుంటాను. చుక్కకూర ఏంటంటే మనము హార్వెస్ట్ చేస్తూ ఉంటే మంచిగా వస్తాయండి. పెరిగినట్టు తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ ఈ ఎండకు పాపం అసలు ఆకుకూరలు కూడా చూడండి ఎట్లయితున్నాయి. అందుకే వాటర్ ఇవ్వాలండి, 2 పూట్ల ఇచ్చుకోవాలి వాటర్. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ తీసేసాను. ఇంకా అక్కడక్కడ కొన్ని ఆకులు ఉన్నాయి, అవి కొంచెం చేయితోటి తుంచేస్తున్నాను. చూడండి, ఒక టబ్బులోనే మనకు ఒక 10 కట్టల వరకు ఆకుకూర వస్తుంది అన్నమాట. సో అయిపోయిందండి, మొత్తం అంతా ఆల్మోస్ట్ తీసాను. ఇంకా మళ్ళీ మనము ఒక 4-5 డేస్ చూస్తే మళ్ళీ చక్కగా పెరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఏమైనా ముడత వచ్చినట్టు కానీ ఆకుకూర అనిపిస్తే కనుక మీరు ఏం చేయాలంటే పుల్లటి మజ్జిగ ఒకటి స్ప్రే చేస్తే సరిపోతుంది అదనమాట. ఇగోండి, బాగా వచ్చిందా? ఇదనమాట. ఇలా బుట్టలుగా మనము పాలకూర కానీ, చుక్కకూర కానీ, తోటకూర కానీ చాలా చక్కగా తీసుకోవచ్చు. మీరు కూడా ఇలా పండించుకోవచ్చు. ఇప్పుడు మనం విత్తనాలు వేసాం కదా, దానికి వాటరింగ్ చేద్దాము. వాటరింగ్ చేసిన తర్వాత మళ్ళీ డైలీ ఎలా వాటరింగ్ చేయాలో ఒకసారి చూపిస్తాను అనమాట. సేమ్ మీరు కూడా అట్లనే వాటరింగ్ చేయండి. ఇలా ఎక్కువ ఆకుకూరలు అయితే తీసుకోవచ్చు అదనమాట. ఈరోజు లాగా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మీకు విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, అలాగే మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను అనమాట. బాగుందా ఆకుకూరల హార్వెస్ట్ ఇవాళ? చాలు కదా. నేను యాక్చువల్గా అయితే చుక్కకూర కూడా వేద్దాం అనుకున్నాం, అలా వేస్ట్ అవుతుంది కదబ్బా. చాలు, ఇది ఇవాళ వండుకుంటాను, మళ్ళీ ఇంకో రోజు చుక్కకూర హార్వెస్ట్ చేస్తాను. వాటరింగ్ మాత్రము మీరు ఇలా జస్ట్ తడుపుకోవాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను నేను, ఎందుకంటే ఫోర్స్గా ఎప్పుడు వాటర్ కొట్టకూడదు. ఇలా ఎవ్రీడే కూడా విత్తనాలు మొలకెత్తే వరకు మనము ఇలా వాటర్ కొట్టాలి. ఇంతే, అయిపోయింది. చక్కగా మీరు ఇలా ఫాలో అవుతే కనుక ఆకుకూరలు అనేవి చాలా చక్కగా తీసుకోవచ్చు.